పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రియ దివ్యవాణి శ్రోతలారా, ప్రేక్షకులారా, ఈరోజు 3వ రోజు ధ్యానంలో 2వ వాక్యోపదేశానికై మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాను. పోయినసారి వాక్యోపదేశంలో పునీత ఇన్యాసి వారి గురించి, ఇగ్నేషియస్ లోయోలా గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఆయన జీవించిన కాలంలో ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయని. ఆయన జీవించిన కాలంలో సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది క్రొత్తగా ప్రవేశించింది. మైకెలాంజెలో, ఇంకా ఎంతోమంది గొప్ప లియోనార్డో డా విన్సీ, ఇటువంటి గొప్ప కళాకారులు, చిత్రకారులు, శిల్పులు క్రొత్త శిల్పాలను, క్రొత్త చిత్రాలను, శాస్త్ర విజ్ఞానంలో నూతన విషయాలను ఆవిష్కరిస్తూ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉన్నారు. కోపర్నికస్, గెలీలియో ఇలాంటి వారు కూడా శాస్త్ర విజ్ఞానంలో ఎన్నో పరిశోధనలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు. అప్పటి వరకు ప్రపంచం నమ్మిన విషయాలన్నీ కూడా తప్పులని నిరూపిస్తూ ఉన్నారు. ఇంకా పరిశోధకులు, భౌగోళిక శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళి సాహసయాత్రలు చేసి పరిశోధనలు కొనసాగించారు. కొలంబస్ అమెరికాని కనుగొన్నాడు. వాస్కో డ గామా ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. అందువల్ల ఇంకా శాస్త్ర విజ్ఞానంలో చరిత్ర క్రొత్త పుంతలు తొక్కింది. జాన్ గూటెన్బర్గ్ అనే ఆయన ప్రింటింగ్ మెషిన్ని కనిపెట్టినప్పుడు బైబిల్ నుంచి మిగతా పుస్తకాలన్నీ కూడా విజ్ఞానాలు కానీ అంతా కూడా అందరికీ అందుబాటులోకి వచ్చింది. కనీసం ధనవంతులకి అందుబాటులోకి వచ్చింది. అందరూ తెలివి మీరిపోయారు. ఇంకా రాజ్యాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దండయాత్రలు చేసుకుంటూ ఉన్నాయి. పదవి కోసం, కాంక్ష కోసం, కీర్తి కోసం ప్రతి ఒక్కళ్ళు పాకులాడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇగ్నేషియస్ లోయోలా గారు 16వ శతాబ్దంలో జన్మించారు. 1591లో స్పెయిన్లో లోయోలా అనే కోటలో. ఆయన ఒక వీర సైనికుల కుటుంబంలో జన్మించి ఆయన పెంపకం, పెరుగుదల అదంతా కూడా సైనిక వాతావరణంలోనే సాగింది. అంతఃపురంలో సాగేటటువంటి విషయాలు, ఆ రాజకీయాలు, అందులో సాగే కథా కమామేషులు, వీటన్నిటిలో ఆయన యవ్వనం కూడా గడిచింది. యవ్వనంలో ఇగ్నేషియస్ గారు కీర్తి కాంక్షల కోసం తప్పించిపోయాడు. చక్రవర్తికి సేవ చేసి గొప్ప సైనికుడిగా పేరొందాలని ప్రయత్నించాడు. చక్రవర్తి గారి కుమార్తెనే పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళూరాడు. తన యొక్క ప్రతిభా పాటవాలు, యుద్ధ విన్యాసాలు అవన్నీ కూడా పేరు ప్రఖ్యాతులు సాధించాలని కలలుగన్నాడు. అటువంటి సమయంలో ఆయన ఒక యుద్ధంలో కాలుకి బలమైన దెబ్బ తగిలి శాశ్వతంగా కుంటివాడయ్యాడు. ఆ దెబ్బ తగిలినప్పుడు ఆయన కోలుకునే సమయంలో పునీతుల చరిత్రలు, యేసుక్రీస్తు చరిత్ర చదవగలిగాడు. అవి చదివినప్పుడు అవి ఆయనలో గొప్ప మార్పును తీసుకొచ్చాయి. పునీతుల చరిత్రలు చదివినప్పుడు పునీత డొమినిక్ గారు, పునీత ఫ్రాన్సిస్ గారు అప్పుడు వాళ్ళు సభలు మొదలుపెట్టి గొప్ప కార్యాలు చేస్తున్నారు. వాళ్ళంతటి గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు నేనెందుకు చేయకూడదు అనేటువంటి మీమాంస మొదలైంది. ఇంకా క్రీస్తు ప్రభువు తన హృదయాన్ని చాలా బలంగా తాకారంటే ఇంకా తిరిగి కోలుకొని తెప్పరిల్లుకోనంత బలంగా యేసుప్రభు ఒక పౌలు గారికి ఎలాగైతే తిరుగులేని దెబ్బ కొట్టాడో యేసుప్రభు, విశ్వాసపరంగా ఇగ్నేషియస్ కూడా ఒక ఆధ్యాత్మికంగా ఒక తిరుగులేని అనుభవం ఎదురయ్యింది. అదేంటంటే ఆయన మనసు మారిపోయి రాజరికం, పదవి, పేరు ప్రతిష్ట, కీర్తికాంక్షలు వీటన్నిటిని వదిలిపెట్టి ఒక పేదవాడిగా సన్యాసి జీవితాన్ని జీవించడానికి కంకణం కట్టుకున్నాడు. ఇల్లు వాకిలి, తన రాజరిక భటుడి సైనికుడి వస్త్రాలు అవన్నీ కూడా ధర్మాదానం చేసి గోనిపట్ట కట్టుకొని ఒక భిక్షగాడిలాగా మన్రేసా గుహల్లో, కొండ కోనల్లో, అడవుల్లో తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ తపస్సు చేసేటప్పుడు ఆయనకి ఎన్నో అనుభూతులు ఎదురయ్యాయి.
ఆ ఎదురైన అనుభూతులన్నింటినీ కూడా కొంచెం గ్రంథస్థం చేయడం ప్రారంభించాడు. ఆ గ్రంథస్థం చేసి ప్రారంభించి చివరికి ఆ గ్రంథస్థం అయినటువంటి విషయాలే తపోభ్యాసాలు, ఇన్యాస్ వారి తపోభ్యాసాలు. మామూలుగా అవి ఒక నెల రోజుల పాటు వడకం చేస్తారు, 4 వారాల పాటు. కొంతమంది సంక్షిప్తంగా 8 రోజుల పాటు చేస్తారు. ఈ వడకాలు అప్పట్లో ఇగ్నేషియస్ గారు ఈ తపోభ్యాసాలను కేవలం తన సహచరులకు, అనుచరులకు మాత్రమే ఆయన వీటిని బోధించారు. వాటిని పాటించి వాళ్ళు ఎంతో లబ్ధిని పొందారు, ఆధ్యాత్మికంగా పరిణతి సాధించారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారిని కానీ, ఇంకా ఆయన మొదటి మిత్ర బృందంలో ఉన్నవాళ్ళు ఫాదర్స్ అందరూ కూడా ఈ తపోభ్యాసాలను దీక్షగా చేపట్టి వాళ్ళు దేవుడితో కలిసి నడిచారు. గొప్ప స్ఫూర్తిని పొంది గొప్ప మిషనరీలుగా పేరు పొందారు. దాని తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు, కూర్పులు అవన్నీ అయిన తర్వాత అది మంచి గ్రంథంగా మారింది. అది అప్పటి నుంచి కూడా ప్రపంచ ఆధ్యాత్మిక పరిస్థితిని ఎంతగానో పెను మార్పులకు గురి చేసింది. అందరూ కూడా దేవుడి దగ్గరికి చక్కగా చేరుకోవడం, దైవ సాన్నిధ్యాన్ని అనుభవించటం, అనుభవేక వేద్యం చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. అందుకనే ఇన్యాసి వారిని ఈ వడకాలకు మరియు రిట్రీట్స్ పాలక పునీతుడిగా ప్రకటించి ఉన్నారు శ్రీసభ. ఇటువంటి ఈ ఇన్యాసి వారు ఏం చేశారంటే, ఒక్కసారి ఆయన ఈ తపోభ్యాసాలు అది రాసిన తర్వాత అష్ట కష్టాలు పడి 3 చెరువుల నీళ్లు తాగి పాపం ఆయన యేసు సభను ఎన్నో ఆటంకాల మధ్య మొదలుపెట్టినప్పుడు ఆ యేసు సభ చాలా చక్కగా అభివృద్ధి చెందింది. పుంఖానుపుంఖాలుగా, శాఖోపశాఖలుగా ప్రపంచమంతటా వ్యాపించింది. చివరకు ఫ్రాన్సిస్ సేవియర్ వారిని భారతదేశానికి అపోస్తలుడిగా పంపింది కూడా ఇగ్నేషియస్సే. ఇంకా ఇగ్నేషియస్ అటు లాటిన్ అమెరికా అంటే దక్షిణ అమెరికా, ఐరోపా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఈ ఖండాలు, ఈ ప్రపంచం మొత్తం కూడా ఆయన తన సేవకులను, యేసపు గురువులను పంపాడు. అలా పంపేటప్పుడు వారిని తయారు చేసేటప్పుడు ముందుగా ఇగ్నేషియస్ తాను స్వీయ అనుభవంతో చేసినటువంటి ఈ తపోభ్యాసాల గ్రంథాన్ని వారికి మార్గదర్శకంగా ఉంచి వాళ్ళంతా దానితో స్ఫూర్తిని పొంది గొప్ప ప్రేషితులుగా, గొప్ప సభ్యులుగా తయారయ్యారు. అయితే ఇన్యాసి వారు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులకు లోనయ్యారు, ఎన్నో గొప్ప మర్మాలను తెలుసుకోగలిగారు. ఒక ధ్యానమూర్తిలాగా ఆయన తయారయ్యారు. ఆంగ్లంలో మిస్టిక్ అంటారు. ఆయన ధ్యానమూర్తిత్వం చాలా పేరుగాంచింది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఆయనే కష్టపడ్డాడు. ఆయన తన అనుభవాలన్నింటినీ కూడా తన ఆటోబయోగ్రఫీ అనే ఒక పుస్తకంలో, ఇంకా స్పిరిచువల్ డైరీ అనే ఒక పుస్తకంలో పొందుపరిచారు. అందులో చాలా భాగాలు, చాలా అంశాలు నేటికి ప్రపంచమంతటా భక్తులకు స్ఫూర్తినిస్తూ ఉన్నాయి. దేవుడి గురించి ఎన్నో విషయాలు మంచి అవగాహన వచ్చాయని ఇన్యాసి వారు వాక్కున్నారు. అటువంటి ఇన్యాసి వారు ఒక ప్రేషిత జ్వాలతో రగిలిపోయేవాళ్ళు. ఆయన అప్పటి నుంచి అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనే ఉండి, యేసు సభకు సుపీరియర్ జనరల్గా ఉండి కాన్స్టిట్యూషన్స్, రాజ్యాంగం రాశారు. ఇప్పటికీ వర్తించే విషయాలు అప్పుడే ఆయన ఒక దార్శనికుడిగా పరిశీలించి ఒక అవగాహనకు వచ్చి ఆయన చక్కగా వ్రాశారు. అందువలనే యేసు సభకు చెందినటువంటి రాజ్యాంగం ఎంతోమంది వేరే మత సభల వాళ్ళు కూడా స్వీకరించి కొద్ది మార్పులు, చేర్పులు వాళ్ళకి తగ్గట్టుగా చేసుకున్నారు. ఆయన అలనాటి రోమ్ నగరంలో అనాథలకు, ఇంకా వితంతువులకు, వ్యభిచారంలో ఉన్నవారికి, ఆసుపత్రుల్లో బాగలేని వాళ్లకు ఎన్నో గృహాలను ఆయన సమకూర్చాడు. ఇంకా బాగా ధనవంతులైన వాళ్ళ మనసు మార్చి
ఇటువంటి సంస్థలకు, ఇటువంటి పేదవారికి సహాయపడే విధంగా వారిని దాతృత్వాన్ని ప్రేరేపించాడు. 7,500 పైగా ఉత్తరాలు ఆ కాలంలోనే ఆయన వ్రాశాడు. యేసు గురువుల యొక్క యోగక్షేమాలు కనుక్కుంటూ, ఇంకా సుదూర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రేషితులకు, యేసు గురువులకు ఉత్తరాలు రాస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారికి ధైర్యం ప్రోధి చేస్తూ ఎన్నో ప్రేషిత కార్యాలను ఇన్యాసి వారు కేవలం గదిలో కూర్చొనే చేశాడని మనం చూస్తూనే ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఆధ్యాత్మికతలో నుంచి పుట్టిపడిందే క్రీస్తుని ఆత్మమా అనేటటువంటి జపము. ఇంకా ప్రేయర్ ఫర్ జనరాసిటీ అని ఉంది. మా మనవి నాలించు సర్వేశ్వరా, ఔదార్యవరమును దయచేయుమా, ఔదార్యవరమును దయచేయుమా, మా మనవి నాలించు సర్వేశ్వరా. ఏమంటాడు ఆయన? వెల చూచుకొనకుండా ఇచ్చేందుకు, గాయపడిన పోరు సల్పేందుకు. వెల చూచుకొనకుండా ఇచ్చేందుకు, గాయపడిన పోరు సలిపేందుకు. విశ్రాంతి లేకుండా శ్రమించగా, ప్రతిఫలము కోరకనే పని చేయగా. విశ్రాంతి లేకుండా పనిచేసేందుకు, ప్రతిఫలము లేకుండా కోరకుండానే మేము జీవించేందుకు, పనిచేసేందుకు. ఇంకా మీ చిత్తమీడేర్చు సంతృప్తి తప్ప మరి దేనిని కోరకుండేందుకు. మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నామనే సంతృప్తి తప్ప మరి దేన్ని కూడా మేము ఆశించకుండా ఉండేందుకు ఓ దేవా మా హృదయాలను ప్రేరేపించండి అని దాతృత్వం కోసం ఇన్యాసి వారు అద్భుతమైన జపాన్ని చెప్పారు. ఈ విధంగా చూసుకుంటే ఇన్యాసి వారి జీవితం ఒక వెలుగుతున్న జ్యోతిలాగా ప్రకాశవంతంగా మన క్రైస్తవులకు ఒక ఆదర్శంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మన క్రైస్తవులందరికీ ఈరోజు వడకాలంలో సీరియస్గా పాల్గొంటూ దాని గురించి ధ్యానం చేస్తున్న వారికి ఒక అంశాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అదేమిటంటే ఇన్యాసి వారు చెప్పిందే పునాది మూలసూత్రము. పునాది మరియు మూలసూత్రము. దీని గురించి తెలుసుకోవాలంటే ఒక ఆది కాలం నుంచి వస్తున్నట్టు ఒక ప్రశ్న, మునులను, జ్ఞానులను, అన్వేషకులను వేధిస్తున్నటువంటి ఒక ప్రశ్న, నేనెవరిని, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు మనిషి ఎందుకు జన్మించాడు అనే దాని గురించి అందరూ నానా తంటాలు పడుతూ ఉన్నారు, సరైన సమాధానం తెలియక. అయితే ఇన్యాసి వారు ఒక చక్కటి సమాధానం కనుగొన్నారు. అదేంటంటే మనిషి ఎందుకు జన్మించారంటే దేవుడిని చేరుకునేందుకు. మనిషి గమ్యం దేవుడే. దేవుడు మనుషులను సృష్టించాడు తనను చేరేందుకు, తనను స్తుతించేందుకు, తనను గౌరవించేందుకు, తనను ఆరాధించేందుకు. అందువలన ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి మొదటి పాయింట్. దేవుడు, మనుషుల గమ్యం దేవుడే. మనుషులందరూ దేవుణ్ణి చేరుకోవాల్సిందే. అయితే ఈ లోకంలోని ఇతర సృష్టి వస్తువులన్నీ కూడా దేవుడు సృష్టించాడు. ఎందుకు? ఈ లోక సృష్టి వస్తువులను ఒక మనిషి దేవుణ్ణి చేరేందుకు ఉపయోగించుకుంటాడు. ఈ లోక వస్తువులన్నీ కూడా దేవుణ్ణి చేరేందుకు ఉపయోగపడతాయి.
అది రెండవ పాయింట్ అండి. మూడవ పాయింట్ ఏంటంటే, ఈ లోక వస్తువుల పట్ల మానవుడు ఒక తటస్థ వైఖరిని అవలంబించాలి. అంటే ఈ లోక వస్తువుల్లో ఏదైతే వస్తువులు కానీ, మనుషులు కానీ, సిచ్యువేషన్స్ కానీ, పరిస్థితులు కానీ దేవుణ్ణి చేరేందుకు అడ్డుపడుతున్నాయో వాటిని నిర్ద్వందంగా తిరస్కరించాలి. వాటిని మానవుడు ఖండించాలి. అది మూడవ పాయింట్ అండి. నాలుగవ పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి చేరుకునేందుకు గాను మానవుడు ఈ లోకంలోని వస్తువుల పట్ల తటస్థ వైఖరిని అవలంబించి వీలైతే కొన్ని విషయాలు మానవ దృష్టిలో అది తక్కువ కావచ్చు. ఉదాహరణకి ధనం, పేదరికం, ఈ రెండిట్లో మానవుడు ధనాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ పేదరికం అనేది దేవుడి దగ్గరికి మానవుడిని చేరుస్తుందంటే పేదరికాన్ని ఎంచుకోగలగాలి. ఇంకా ఆరోగ్యము, అనారోగ్యము. ఆరోగ్యము కంటే అనారోగ్యము నిన్ను దేవుడి దగ్గరకు చేరుస్తుంది, దేవుడితో నీకు స్వాంతన కల్పిస్తుంది అని మానవుడికి తెలిసిందంటే మానవుడు ఏం చేయాలి? ఆరోగ్యాన్ని పక్కన పెట్టి అనారోగ్యాన్ని ఎన్నుకోవాలి. ఇంకా దీర్ఘాయుష్షు, అల్పాయుష్షు, ఈ రెండిట్లో అల్పాయుష్షు దేవుని దగ్గరకు లేక దేవునితో ఐక్యమయ్యేందుకు సహకరిస్తుందంటే దీర్ఘాయుష్షు బదులుగా అల్పాయుష్ను కోరుకోవాలి. ఈ కోరుకునేటప్పుడు ప్రతి మానవుడికి స్వేచ్ఛ ఉంది. ఆ పర్సనల్ ఫ్రీడమ్, దట్ విల్ పవర్ అనేది మానవుడు ఉపయోగించుకోవాలి. ఈ స్వేచ్ఛ అనేది దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం. ఈ స్వేచ్ఛ వలన ప్రతి మానవుడు దేవుణ్ణి స్వీకరించనవచ్చు, తిరస్కరించనవచ్చు. ఇగ్నాసి వారు ఈ 4 విషయాలు నొక్కి వక్కాణిస్తున్నారు. మొట్టమొదటిది, ప్రతి నరుడి గమ్యం దేవుణ్ణి చేరుకోవడం. రెండవది, ఈ లోక వస్తువులు, ఈ సృష్టి అంతా కూడా నరుడు దేవుణ్ణి చేరుకొనడానికి, సహకరించడానికి పుట్టించాడు దేవుడు. వీటిని ఉపయోగించుకొని మనం దేవుణ్ణి చేరుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే, ఏవైతే వస్తువులు నిన్ను ఆపుతున్నాయో దేవుడికి చేరడానికి, లేకపోతే దేవుడితో సఖ్యతగా ఉండటానికి అడ్డుపుల్లలుగా ఉంటాయన్నాయో, ఆటంకాలుగా ఉంటున్నాయో వాటిని మనం కత్తిరించాలి. కత్తిరించాలంటే వాడిని తృణీకరించాలి, తిరస్కరించాలి అని చెబుతున్నాడు. నాలుగవది, దేవుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛను, ఫ్రీడమ్, విల్, దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏ విధంగా? ఏదైతే దేవుడికి సుముఖంగా ఉంటుందో, ఏదైతే దేవుడి దగ్గరకు మనల్ని చేరుస్తుందో దాన్ని మనం స్వీకరించాలి. మిగతా వాటిని పక్కన పెట్టాలి. కానీ ఆ ఎన్నిక మాత్రం మనపై ఆధారపడి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పునాది, మూలసూత్రం, ప్రిన్సిపల్ అండ్ ఫౌండేషన్, ఇది ప్రతి మానవుడికి అత్యవసరమైనటువంటి విషయము. దీన్ని గమనించి ఈ సత్యాలను తెలుసుకున్నవారు ఈ సృష్టి వస్తువుల పట్ల తటస్థ వైఖరిని కలిగి ఉంటారు. అటాచ్మెంట్, లేకపోతే దానికి అతుక్కొని ఉండడం, దానికి ఇష్టపడి దానికే అంటుకుపోయి ఉండడం, అది ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతోమంది భక్తులు కూడా ఈ విషయాన్ని మనకు ధృవీకరిస్తారు. ఉదాహరణకు అబ్రహాము తన కొడుకైన ఇస్సాకును బలి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు. ఇస్సాకు లేక కడిగినటువంటి కొడుకు. ఇస్సాకు అంటే తనకు ఎంతో ప్రాణం. అటువంటి ఇస్సాకు దేవుడు కోరిన కోరికకు ఆటంకంగా నిలుస్తున్నాడు. కాబట్టి దేవుడు అడిగిన దానికి సంసిద్ధుడై దైవ చిత్తానికి తనను లోబరుచుకున్నాడు అబ్రహాము. ఇక్కడ అబ్రహాము తన యొక్క స్వేచ్ఛను ఉపయోగించుకున్నాడు. దేవుణ్ణి చేరడానికి, లేకపోతే దేవుడితో సఖ్యత ఉండడానికి మొదటి ప్రాముఖ్యతను ఇచ్చాడు. ఇప్పుడు తటస్థ వైఖరి లేకపోతే స్థితప్రజ్ఞత అంటారు తెలుగులో.
స్థితప్రజ్ఞత లేక తటస్థ వైఖరి అంటే ఒక న్యూట్రల్గా ఉండటం, వస్తువులకు, మనుషులకు, పరిస్థితులకు, వేరే విషయాలకు తటస్థంగా న్యూట్రల్గా ఉండటం, స్థితప్రజ్ఞత అనేది కలిగి ఉండటం అనేది కొన్నిసార్లు కొంతమంది నెగిటివ్గా అనుకోవచ్చు. అదేంటి, సొంత కుటుంబ సభ్యులనే తటస్థ వైఖరి అవలంబించాలా, లేకపోతే సొంత ఇదే ఈ విధంగా ఉండాలా అని కొంతమంది వ్యతిరేకంగా దాన్ని భావించవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా మాట్లాడేటప్పుడు మనం ఇప్పుడు యోబు కుటుంబ సభ్యులు, యోబు ఆ దైవ చిత్తం వల్ల ఆ యొక్క భయంకరమైన వ్యాధికి లోనై తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. కోల్పోయినప్పుడు దైవ దూషణ చేయమని అతని మిత్రులు అడిగారు. చివరికి అతని స్వంత భార్య కూడా అడిగింది. అడిగినప్పుడు యోబు ఏమన్నాడు? వారి ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. అందువలన ఇందులో నేను చేసింది ఏంటి గొప్ప? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, అందువలన దేవుడిని నేను నిందించను అని యోబు తన విశ్వాసానికి సాక్ష్యంగా నిలబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనమంతా కూడా కుమ్మరి చేతిలో మట్టి వంటి వారం. కుమ్మరి మనల్ని ఏ విధంగా మలుస్తాడో ఆ కుమ్మరికి తెలుసు. ఆ మట్టి కుండ కుమ్మరిని ప్రశ్నించగలదా? ఏంటి, నన్ను కుండ కాకుండా కూజా చేసావేంటి, నన్ను కూజా కాకుండా పలానా ప్రమిదలాగా చేసావేంటి అని ప్రశ్నించగలదా మట్టి? ప్రశ్నించదు. అదేవిధంగా దేవుడి చిత్తానికి మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనం 14 నుండి 14వ వచనం చూసుకుంటే, క్రీస్తు కొరకు నేను ప్రతీదీ చెత్తగా భావిస్తాను అంటాడు. ఐ కౌంట్ ఎవ్రీథింగ్ యాజ్ రబ్బిష్ ఫర్ సేక్ ఆఫ్ నోయింగ్ క్రైస్ట్ అంటాడు. ఇంకా మత్తయి సువార్త 13వ అధ్యాయం 45 నుంచి 46 వచనంలో ఒక ఆణిముత్యాన్ని కనుగొన్నటువంటి ఒక వ్యాపారి తనకున్నదంతా కూడా అమ్మేసి త్యాగం చేసి ఆ ఆణిముత్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా చివరికి ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 28వ అధ్యాయం, ఒకడు ఈ లోకాన్నంతటిని సంపాదించి ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి? బేసిక్ క్వశ్చన్. ఈ లోకాన్నంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి? ఫలమేమి 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 క్రైస్తవా, ఆత్మను కోల్పోయి లోకము సంపాదించిన ఫలమేమి? లోకమంతా జయించి ఆత్మ కోల్పోయిన ఫలమేమి అని ఒక భక్తుడు ప్రశ్నిస్తాడు. ఫ్రాన్సిస్ సేవియర్ వారికి కూడా ఇన్యాసి వారు ఈ టాక్టిక్కే ఉపయోగించాడు. ఫ్రాన్సిస్ సేవియర్ వారు యూనివర్సిటీలో ఫస్ట్, అథ్లెటిక్స్లో ఫస్ట్, అన్ని క్రీడల్లో ఫస్ట్ అన్నమాట. అటువంటి యూనివర్సిటీ ఛాంపియన్ అయినటువంటి సేవియర్ గారినే ఇన్యాసి వారు ఈ లోకాన్నంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన ఫలమేమి అనే ప్రశ్నతో వేధించి బాధించి చివరకు బ్రెయిన్ వాష్ చేయడం వల్ల మేధోమథనం జరిగి ఫ్రాన్సిస్ సేవియర్ వారు చివరికి తెలుసుకున్నాడు, నేను దేవుడిని విడిచిపెట్టి ఈ లోక కీర్తి సుఖాల కోసం, ప్రాపంచిక గుర్తింపు కోసం, పేరు ప్రతిష్టల కోసం నేను ప్రాకులాడుతున్నానే, ఎంత పిచ్చివాడిని అని 46 సంవత్సరాల్లోనే ఏ మిషనరీ చేయనంతటువంటి సేవ చేసి భారతదేశంలో ఫ్రాన్సిస్ సేవియర్ వారు భారతదేశంలోనే కాదు, జపాన్ దేశంలో, చివరికి చైనా దేశంలో కూడా ప్రవేశించి పాపం ఆయన అకాల మృత్యువు పాలయ్యాడు. శారీరక అస్వస్థత వలన 46 ఏళ్లకు ఆయన సాధించిన సేవా ఫలితాలు ఎంతో గొప్పవి, ఉత్కృష్టమైనవి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ప్రశ్నించుకోవాలి, నీవు నేను
నేను జీవితంలో దేనికోసం ప్రాకులాడుతున్నాను? ఆత్మ గురించి నేను ఆలోచిస్తున్నానా? దేవుని గురించి నేను ఆలోచించకుండా ప్రాపంచిక సుఖాల కోసం, లేకపోతే ప్రాపంచిక కీర్తి పరిస్థితుల కోసం, ధనం కోసం కూడబెట్టి నేను చివరికి ఆత్మను కోల్పోతున్నానని ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకొని మనం ఇహలోక పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతున్న వాళ్ళమైతే ఈరోజు ప్రత్యేకంగా దేవుని వేడుకుందాం. ఓ దేవా, నేను ఐహిక వాంఛలకు గురై పేరు ప్రతిష్టల కోసం పాకులాడుతూ నిన్ను నేను కోల్పోతున్నాను, తద్వారా నా ఆత్మను కోల్పోతున్నాను. ఈరోజు నన్ను క్షమించండి, ఈ జ్ఞానం నాకు బోధించండి. ఓ దేవా, నేను ఆత్మకు ప్రాముఖ్యతను ఇచ్చి ఆత్మీయ సంతుష్టిని పొంది నిన్ను ఆశ్రయించి చివరకు నీ ద్వారా నిన్ను సేవించి నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యాన్ని నాకు దయచేయండి. ఈ మధ్యలో ఏమైనా అడ్డొస్తే వాటిని అన్నింటినీ తీసివేయమని, నాకు కావలసినటువంటి స్థిర చిత్తాన్ని, దృఢ మతిని నాకు దయచేయమని ఈ ప్రార్థనలన్నింటినీ యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.